అవసల స్వామి అనే ఒక అన్న ఉంటుండే. అంటే మా అందరికీ మా చాలా మందికి తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హ్యాండిక్యాప్లు కావడం ప్రాబ్లమ్స్ వస్తుండే. నీళ్ళు తాగితే నీళ్ళు పండ్లు కూడా ఎర్రగా అవుతుండే, పిల్లలకు కూడా ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క రోజు మా అవసరాల స్వామి గారు మనం ఫ్లోరోసిస్ గురించి కానీ పట్టించుకోవడం జరగలేదు. కేసీఆర్ సార్ వచ్చిన మొదటి సంవత్సరంలో మొత్తం నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ లేకుండా చేయడం జరిగింది అక్కయ్య. ఇంకోటి మన దేశంలో మొట్టమొదటిగా మన కాళేశ్వరం ఎందుకు ఇంత ముఖ్యంగా అయిందంటే నీళ్ళు ఒకటే కాదు, మన పండించే పంట 70% పంట అంటే భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ దేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అది వ్యవసాయం 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కత్తి మీద ఉపాధి మీద మన ఇండస్ట్రీల మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మా కవిత గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలకు. జై తెలంగాణ. సీమ రమేష్ గారికి ఇవ్వండి ఒక నిమిషం. ఈయన పేరు కూడా కేసీఆర్, అందరు కేసీఆర్ అనే పిలుస్తారు తనని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటి ఏంటంటే ఈ తెలంగాణ తెచ్చినటువంటి మా బాపు కేసీఆర్ గారిని ఈరోజు కాంగ్రెస్ కక్షపూరితంగా కాళేశ్వరం కట్టినందుకు, కాళేశ్వరం కట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నటువంటి రైతులని సస్యశ్యామలం చేసినటువంటి నా రైతు బిడ్డల తరఫున నోటీసులు ఇచ్చారా ఈ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు 20 లక్షలని సస్యశ్యామలం చేసి అన్నమో రామచంద్ర అంటున్న ఈ రైతులని కాపాడి 3 పూటలు అన్నం తినిపించినటువంటి మా బాబు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఒకనాడు ఈ తెలంగాణ రైతులు రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా నీడనగా నిప్పనగా కరెంటు షాట్లకు పాము కాట్లకు గురై ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ నుంచి ఈ రోజు ఈ తెలంగాణ రైతాంగం ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి కాల వ్యవధిలో తన పిల్లలని బాగా చదివించుకొని అమెరికాలో, లండన్లో, జపాన్లో చదివించుకుంటున్నందుకు, గొప్పగా బతికినందుకు రేవంత్ రెడ్డి మా బాబుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారా అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డి అడగదలుచుకున్నా. బిడ్డ, నోటీసులు ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఎందుకంటే ఓటుకు నోటు ముద్దావి నువ్వు, నీకు నోటీసులు లేవా అని అడగదలుచుకున్నా ఒక ఉద్యమకారుడిగా. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నా ఆడపడుచులకు మామ అయినందుకు అన్నమో రామచంద్రాన్ని నా రైతులు అరిగోచబడుతున్నటువంటి వాళ్లకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన నా బాబుని నోటీస్ ఇస్తావా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డిని అడగదలుచుకున్నా. బిడ్డ, ఇదే విధంగా రమేష్ అన్న ధన్యవాదాలు. రాజేష్ కుమార్ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా పార్టీ పెట్టి దక్షిణ భారతదేశం యొక్క ఇష్యూస్ మాట్లాడుతున్నారు, వారికి ఒక్క నిమిషం. ఈ అవకాశం ఇచ్చిన అక్కకు మరోసారి పాదాభివందనం తెలియజేస్తూ జై కవితక్క. తెలంగాణ జాగృతి. ఎస్ మేడం. జాగృతి సోదరులు నమస్కారం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. స్వతంత్ర సమావేశంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అని భారత స్వతంత్ర సమావేశంలో మనం చేసినాం. ఇప్పుడు కూడా తెలంగాణ అందరూ కూడా ఒక నినాదం అయితే ఇవ్వాలా. నేను ఒకటి అంట, గో బ్యాక్ పీసీ గోస్ కమిషన్ అనాలా. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఈ శబ్దానికి బీఆర్కే భవన్ లో ఉన్న పీసీ గోస్ తెలంగాణని విడిచిపెట్టి వెంటనే తెలంగాణ వచ్చి పారిపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు పీసీ గోస్ కమిషన్ కి ప్రశ్నిస్తున్నా, నీకు తెలంగాణ గురించి ఏం తెలుసని కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినవయ్యా? ఏదైనా ఇంట్లో అన్నదమ్ములు గుట్లాడుకుంటే ఇంట్లో తాతకో ముత్తాతకో పంచాయతీ సెట్ చేయమని ఇస్తావు. ఆయన ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఆయనకు నువ్వు ఏ విధంగా నువ్వు కమిషన్ చైర్మన్ పదవి ఇస్తావు? ఆయన కేసీఆర్ కి నోటీస్ ఇవ్వడం ఏందనేది ప్రశ్నిస్తున్నా. మూడో విషయం ఏంటంటే, అసలు నువ్వు రజత్ కుమార్ ఎందుకు మర్చిపోయినావు? ప్లస్ మెగా కృష్ణారెడ్డి ఎందుకు మర్చిపోయినావు? ఇలాంటి ఆపదలు మనోడు ఎన్ని పైకి ఎదుగుతుంటే యాక్చువల్ గా మన నాయకులు 100% అడ్డుకట్ట వేయాలి. డెఫినెట్ గా మన వాళ్ళకు డెఫినెట్ గా కేసీఆర్ ఆపద వచ్చింది కాబట్టి. ములుగు నుండి వచ్చింది యంగ్స్టర్ ఫైర్ బ్రాండ్, ఒక్క నిమిషం మాట్లాడవలసిన కోరుతాను. స్వరూప, వేదిక మీద ఉన్న నాయకులు క్షమించాలి. సాల్వాచారి గారు, ఫారూక్ గారు, రాము గారు, అందరినీ కూడా జనగాం నుండి వచ్చినటువంటి అన్నగారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఇక్కడికి వచ్చిన అన్న చెల్లెలు, అన్న తమ్ములు, మా ఆడబిడ్డ అందరికీ నా పాదాభివందనాలు. కేసీఆర్ బాబుకు నోటీస్